గుడ్ మార్నింగ్. ఏం లేదండి, 2 days బ్యాక్ వండర్ చెఫ్ తీసుకున్నాము. న్యూట్రీ బ్లెండ్ 3 జార్. ఇది జ్యూసెస్ పర్పస్ ప్లస్ మసాలా అన్నీ వేసుకోవచ్చు. దోసపిండి కూడా రుబ్బుకోవచ్చు అంట, బట్ తక్కువ క్వాంటిటీతో చేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు ఈజీ క్యారీ. తర్వాత ఇది మేడ్ ఇన్ ఇండియా ప్లస్ 500 వాట్స్ మోటార్, 2 years వారంటీ. దాంతోపాటు నాకు ఈ వండర్ చెఫ్ అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే చాలా అందంగా ఉంటాయి, ప్లస్ చాలా క్వాలిటీగా కూడా ఉంటాయి. అందుకే నేను మ్యాక్స్ 99% దీనికే ప్రిఫర్ చేస్తాను. మనం మేడ్ ఇన్ ఇండియా మాత్రమే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము, బట్ ఒక్కొక్కసారి తప్పదు అన్నప్పుడు వేరే కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే మేము మా పాప కోసం జ్యూస్ చేద్దామని చెప్పేసి ఇది తెచ్చాము. ఈజీగా అవుతుందని చెప్పేసి దీంతో మనకి ఏమేమి ఇచ్చాడో నేను చెప్తానండి. ఇది సిప్పర్, ఎందుకంటే తాగడానికి అది. తర్వాత ఇది మసాలాలు అవి చేసుకోవడానికి. ఇదిగోండి ఇక్కడ చూపించినట్టు మసాలా జ్యూసర్ సిప్పర్స్, ఈ 2 చాలా బాగుందండి. కలర్ కూడా చాలా నీట్గా ఉంది చూడడానికి. దీంతో పాటు ఫిల్టర్ది కూడా ఇచ్చారనమాట మనకి. చాలా బాగుంది ఇది కూడా. ఇప్పుడు మా పాప వాటర్ మిలన్ జ్యూస్ చేయమని అడిగింది ఫస్ట్ టైము. ఈ జ్యూసర్లో ఫస్ట్ టైం అంటే ఇదే ఫస్ట్ టైం కాదు, ఈ జ్యూసర్లో. సరే వాటర్ మిలన్ జ్యూస్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాము. వాటర్ మిలన్ తీసుకున్నాము. ఏం లేదండి, ఇది ఇలా ఉంది కదా, అది రివర్స్ ఇలా పెట్టుకొని ఓపెన్ చేయాలి. ఇదిగోండి, మా పాపకు జ్యూసెస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఏ జ్యూస్ అయినా గడగడా తాగుతూ ఉంటుంది. ఫుడ్ కన్నా జ్యూసెస్ ఇష్టపడుతుంది. అందుకని చెప్పేసి వాటర్ మిలన్ ఫస్ట్ జ్యూస్ చేస్తున్నామండి. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, మ్యాంగో జ్యూసెస్ కూడా బాగానే తాగుతుంది. ఫస్ట్ అయితే ఈ జ్యూస్ చేసి చూద్దాము. మేము ఫస్ట్ టైం చేస్తున్నాము. ఇందులోని కొద్దిగా వేసుకున్నాము హాఫ్, ఎందుకంటే ఒకవేళ ఏమైనా స్పిల్ అవుతుందేమో అని భయానికి. ఫస్ట్ టైం కదా. బట్ ఫిట్గానే పట్టిందండి ఇది కూడా. కూడా ఏం లేవండి, డైరెక్ట్ జ్యూస్ అవుతుంది. అసలు ఎక్కడ ఉందా అని చెప్పేసి మేము చూస్తూ ఉన్నాము, కానీ చాలా బాగుంది జ్యూస్. డైరెక్ట్ మనకేమి స్పీడు లో అలా ఏం లేదు. ఇదిగోండి జ్యూస్ చాలా తక్కువ వచ్చింది, బట్ నేను భయపడ్డాను అనమాట ఎక్కువ పోయడానికి. వేస్తాను, మిగతా పీసెస్ కూడా వేసేస్తాను. వేసేసి జ్యూస్ చేస్తాను. ఇవన్నీ ఓపెన్ చేసేసాము ఆల్రెడీ. దాంతో పాప మా పాపకి ఏదో థ్యాంక్ యూ అంట, కొన్నందుకు థ్యాంక్ యూ చెప్తూ ఇచ్చారు వాళ్ళు. ఇది సరిగ్గా ఫిట్ చేయకపోయినా కూడా తిరగట్లేదండి జ్యూసరు. బాగుందండి చాలా. ఫైనల్లీ నేను ఈ జ్యూస్ దీనికన్నా సిప్పర్ కన్నా గ్లాస్లో వేద్దామని ఫిక్స్ అయ్యాను. మా పాపకి ఈ గ్లాస్ బాగా నచ్చింది. స్టార్కి వెళ్ళినప్పుడు ఈ గ్లాస్ తీసుకున్నామండి, చాలా బాగుంది. కానీ ప్రైస్ కూడా ఎక్కువేం లేదు, నార్మల్గానే ఉంది. మనం దీన్ని కూడా యూజ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్, బట్ ఎందుకులే అనేసి
తనకి ఇందులోనే వేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట. తర్వాత దీని ఫిల్టర్ అంట, చూద్దాం ఎలా వస్తుందో అనేది. డస్ట్ అంతా ఇందులో ఉండిపోతుంది. గ్లాస్ జ్యూస్ అయితే వచ్చిందండి. ఇది ఓపెన్ చేద్దాం ఒకసారి, ఎంత డస్ట్ ఉందో. ఇదిగోండి, అదంతా సీడ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్. Like and subscribe.